Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 38 is a super match, super over match. యాక్చువల్లీ మ్యాచ్ ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చే వరకు చాలా చప్పగా సాగింది. నేను మార్నింగ్ టైటిల్ పెట్టాను కదా, దొందు అన్నట్టుగా రెండు టీమ్స్ కూడా చాలా చెత్తగా ఆడాయి. కానీ చివరికి వచ్చేసరికి అంటే 48th ఓవర్ ఆఫ్ ది మ్యాచ్ అప్పుడు మ్యాచ్ కంప్లీట్గా మ్యాచ్ టర్న్ అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంట్రెస్టింగ్గా మారడంతో పాటు సూపర్ ఓవర్కి వెళ్ళింది ఈ సీజన్లో మొట్టమొదటిసారి. సూపర్ ఓవర్ కూడా చాలా గమ్మత్తుగా సాగింది. మొత్తం మీద ఈ మ్యాచ్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే రెండు అద్భుతమైన పర్ఫార్మెన్సెస్. వన్ బై మొహసిన్ ఖాన్ వరుసగా 4 ఓవర్లు వేసాడు, 5 వికెట్లు తీశాడు, 23 రన్స్ మాత్రం ఇచ్చాడు. మెయిన్ ఓవర్ కూడా వేసాడు. మెయిన్ ఓవర్ వేయడం అతనికి ఐ థింక్ ఈ సీజన్లో మూడోసారి. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ది పర్ఫార్మెన్స్ బై a person called రింకు సింగ్. 83 రన్స్ చేశాడు. దాంట్లో లాస్ట్ ఓవర్లో అతను కొట్టిన 4 సిక్సర్లు మ్యాచ్ని గెలిపించాయి. తర్వాత 4 క్యాచ్లు పట్టాడు ఎప్పుడు రెగ్యులర్ మ్యాచ్లో. మళ్ళీ సూపర్ ఓవర్లో ఇంకో క్యాచ్ పట్టాడు. అండ్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్కి వచ్చి ఫస్ట్ బాల్కి ఒక బౌండరీ కొట్టి టీం గెలిపించాడు. సో రింకు సింగ్ ఒక ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే లక్నోని సింగిల్ హ్యాండెడ్గా ఓడించాడు అతను. లక్నో వాజ్ విన్నింగ్ దిస్ మ్యాచ్ వితౌట్ రింకు సింగ్. కానీ రింకు సింగ్ ఆడిన తీరు అంటే అతను ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. మనం 2023లో గుజరాత్ టైటన్స్ జరిగిన మ్యాచ్లో చూసాం. ఇలాగే ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో వచ్చి లాస్ట్ ఓవర్లో యష్ దయాల్ బౌలింగ్లో వరుసగా 5 సిక్స్లు కొట్టి గెలిపించినట్టు ఇక్కడ వరుసగా 4 సిక్సర్లు కొట్టి టీంకి ఒక మంచి స్కోర్ ఇవ్వడం, ఆ స్కోర్ని డిఫెండ్ చేయడంలో ఆ అద్భుతమైన క్యాచ్లు పట్టడం మనం చూసాం. కేఎల్ రాహుల్ అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కేఎల్ రాహుల్, చాలా హీట్ ఉన్న డే మ్యాచ్ అది. అతను 152 చేసిన తర్వాత 2-3 ఓవర్లు కీపింగ్ చేసి ఇంకా నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ రింకు సింగ్ అలాంటి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఈ కంటిన్యూ టు ఫీల్డింగ్ చేసి క్యాచ్లు బట్టి బ్రహ్మాండమైన అంటే ఎలా కంట్రిబ్యూట్ చేస్తాడు, ఎలా టీమ్ మ్యాన్. రింకు సింగ్ ఎలాంటి టీమ్ మ్యాన్ అనేది, టీం కోసం అతను ఎలా ప్రాణాలు ఒడ్డి ఎలా ఆడతాడనేది ఈ మ్యాచ్లో ప్రూవ్ అయింది. డల్ అండ్ డ్రాబ్ మ్యాచ్ టిల్ ది ఎండ్ పార్ట్లో చాలా టెన్షన్ క్రియేట్ అయిపోయింది. చాలా అంటే చాలా టెన్షన్ క్రియేట్ అయిపోయింది మ్యాచ్లో. సో వికెట్లు పడడం, రన్స్ రావడం, ఎవరు మనం అనుకోండి హిమ్మత్ సింగ్ లాంటి ఒక ప్లేయర్ అక్కడ రావడం, షమీ లాస్ట్ బాల్కి 6 కొట్టడం, ఏదో చాలా అన్రియల్గా అనిపించింది చివరికి వచ్చేసరికి. అంటే మామూలుగా చాలామంది లేట్ నైట్ కదా టీవీలు కట్టేసి పడుకుని ఉంటారు, కానీ దే మిస్ సంథింగ్ స్పెషల్. చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది చివరిలో. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ మ్యాన్ రింకు సింగ్. సో రింకు సింగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్. అంటే అతని కమిట్మెంట్ మనం రింకు సింగ్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ప్లేయర్ లైక్ అంటే హైలీ టాలెంటెడ్ ప్లేయర్ లైక్ సూర్యవంశీనో, ప్రియాన్స్ ఆర్యనో, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ కాదు. కానీ టీం కోసం తన శాయశక్తులు ఒడ్డే ఒక గొప్ప సోల్జర్, గ్రేట్ సోల్జర్. సోల్జర్ క్వాలిటీస్ ఈ మ్యాచ్లో మనకి క్లియర్గా కనిపించినాయి. సో అస్సలు ఎవరు అనుకోలేదు లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు. అంతవరకు ఈ వాజ్ గోయింగ్ త్రూ ఇన్ హోప్లెస్ ఫామ్. అంతకుముందు వరల్డ్ కప్ కూడా అతనికి సరిగ్గా సాగలేదు. వరల్డ్ కప్లో ఎక్కువ అవకాశాలు వచ్చినా కూడా అతను ఉపయోగించుకోలేదు. సో రింకు సింగ్ పని అయిపోయింది. రింకు సింగ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఆ స్టేజ్లో. లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు. టీం వరుస పరాజయాల నుంచి బయటపడి మొదటి విజయం సాధించేలా చేశాడు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసేదానికి అతను ఆడిన ఇన్నింగ్స్ 83, 160 ఎంతో స్ట్రైక్ రేట్. బట్ లాస్ట్ 4 సిక్స్లు, ఎందుకంటే ఒక స్టేజ్లో వాళ్ళు 120, 125 దాటేట్టుగా కనపడలేదు. కానీ తీరా చూస్తే వాళ్ళు దే వెంట్ అప్ టు 155 వచ్చినాయంటే ఎవ్వరూ అనుకొని ఉండరు. 4 సిక్స్లు కొట్టడం ఏంటి. ఇక్కడ ఎల్ఎస్జీ తప్పులు కూడా ఉన్నాయి, 2 తప్పులు. లాస్ట్ ఓవర్ దిగ్వేష్ షాట్ చేయడం ఏంటి, అసలు ఆ క్యాల్కులేషన్ ఏంటి అడిగారు కూడా రిషబ్ పంత్ని. ఎందుకు వేయాల్సి వచ్చిందంటే మధ్యలో వికెట్ కోసం వెళ్ళాను నేను. అక్కడ వాళ్ళు దేవర్ డౌన్ ఆన్ ది మ్యాట్, వరుసగా వికెట్లు పడినాయి. ఒక స్టేజ్లో 91 ఫర్ 7 ఎంతో ఉన్నారు. ఆ స్టేజ్లో ఉన్న టీంలో మీరు లాస్ట్ ఓవర్కి ఈ మధ్యకాలంలో చాలాసార్లు చూసాం. లాస్ట్ ఓవర్కి సరైన బౌలర్లు లేకుండా చేసుకోవడం అనేది చాలా సందర్భాల్లో ఈ మధ్య కొన్ని మ్యాచ్లో మనం చూసాం. అలాగే మీకు మంచి 4 మెరికల్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ వాడేసుకుని
ఆఖరి ఓవర్ స్పిన్నర్కి ఇవ్వడం. అదే దిగ్వేష్ రెడ్డి ఈ సీజన్లో ఏమాత్రం బాగా బౌలింగ్ వేయట్లేదు. మార్కర్ 2 ఓవర్లు వేసాడు, 12 రన్స్ ఇచ్చినట్టున్నాడు. చాలా టైట్ బౌలింగ్ వేసాడు. అండ్ ఈజ్ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్. మన మ్యాచ్అప్స్ గురించి మాట్లాడతాం కానీ ఇక్కడ ఇది పర్ఫెక్ట్ మ్యాచ్అప్. మార్కర్ ఫర్ పార్ట్ టైమర్ ఈజ్ వెరీ వెరీ యాక్యురేట్. అతనికి ఇచ్చినా బాగుండేది. అసలు ఆ సిచ్యుయేషన్ తీసుకురాకూడదు. లాస్ట్ ఓవర్ కోసం మీ ఒక గన్ బౌలర్ని, అంటే ఒక డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ని అట్టే పెట్టుకోవాలి. చాలా టీమ్స్ ఇటీవల కాలం చేస్తున్న తప్పు. 19th ఓవర్కి పెట్టుకుంటున్నారు. 28th ఓవర్ ఎవరినైతే వేద్దామని అనుకుంటున్నారు. అది కాస్ట్లీ ఒకటి. రెండోది, లక్నో చేసిన ఇంకో తప్పు ఏంటంటే నికోలస్ పూరన్ని సూపర్ ఓవర్ పంపించాడు. నికోలస్ పూరన్ గోయింగ్ త్రూ హారర్. అతను మ్యాచ్లో ఉండకూడదు, బ్రిడ్జ్ కార్ ఆడించుకోవాలని చెప్పి మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నాం. అతను ఎందుకు ఆడించారో తెలీదు. 9 రన్స్ చేశాడు. మళ్ళీ మరోసారి వరుణ్కి అవుట్ అయ్యాడు. అండ్ అతను వచ్చి ఫస్ట్ బాల్కి బౌల్డ్, బట్ సునీల్ నారాయణ బౌల్డ్ వండర్ఫుల్ డెలివరీ. లెగ్ స్టంప్ అవతల పిచ్ అయిన బాల్ టర్న్ అయ్యి టుక్ ది టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. అంటే ఒక స్పిన్నర్కి అది ఒక డ్రీమ్ డెలివరీ. లెగ్ స్టంప్ అవతల పిచ్ అయిన బాల్ టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్, టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ హిట్ చేయడం. బట్ నికోలస్ పూరన్ ప్లేడ్ ఆల్ ఓవర్ ఇట్. ఇంకా అతను ఫామ్లో లేడు. ఇదే నేను ట్వీట్ కూడా చేశాను. ఇప్పుడైతే నికోలస్ పూరన్ వర్సెస్ నారాయణ చూశాను. ఇద్దరు టిండాడ్కి ఆడేవాళ్ళు. ఇద్దరు ఒకే దేశానికి చెందిన వాళ్ళు, ఒకే టీంకి ఆడేవాళ్ళు. 2014లో అనుకుంటా సిపిఎల్లో నారాయణ్ బోల్డ్ మేడ్ ఇన్ ఓవర్ టు నికోలస్ పూరన్. సూపర్ ఓవర్లో అంటే వాళ్ళిద్దరికి ఆ మెమరీస్ ఉంటాయి. మెయిన్ ఓవర్ వేయడం ఏంటి, ఇక్కడ ఆల్మోస్ట్ మెయిన్ ఓవర్ లాగానే అయింది. ఎందుకంటే సూపర్ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్ బాల్కి ఆ స్ట్రైక్ కూడా అతనికి ఇచ్చారు, మార్క్రమ్కి ఇవ్వలేదు. నీ మీద కాన్ఫిడెన్స్ ఉంచుతున్నాం. ఈ డెసిషన్ ఎవరిది? జస్టిన్ లాంగర్దా, టామ్ మూడీదా, కేన్ విలియమ్సన్దా, రిషబ్ పంతా, లేకపోతే వాళ్ళ ఓనర్ సంజీవ్ గోవింద్ కదా? నాకు అర్థం కాలేదు. నాకేమాత్రం అర్థం కాలేదు. ఎవరి నిర్ణయం నాకు తెలియదు. చాలా చెత్త నిర్ణయం. కనీసం అతను మీరు థర్డ్ ప్లేయర్గా పెట్టుకోండి. రిషబ్ పంత్ని, మార్క్రమ్ని పంపించండి, లేదా బదోనీని పంపించండి. బదోని ప్లేడ్ గుడ్ నాక్. అంటే అప్పుడే ఆడి అప్పుడే అవుట్ అయిన ప్లేయర్ని పంపిస్తే ఇంకా బెటర్గా ఆడతారు వాడు. అలా కాకుండా మీరు సెంట్ నికోలస్ పూరన్, అతనికి ఏం కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు మీరు? అంటే మ్యాచ్ గెలవడం ముఖ్యమా, మీకు అతని కాన్ఫిడెన్స్ ఇవ్వడం ముఖ్యమా? నాకు ఏమాత్రం అర్థం కాలేదు. అతను అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ బాల్ రిషబ్ పంత్ వచ్చాడు, పాయింట్ ఒక సింగిల్ తీశాడు. తర్వాత మార్క్రమ్ ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళాడు, కొట్టాల తప్పలేదు. కానీ ఆ షాట్ సరిగ్గా కరెక్ట్ కాలేదు. అక్కడ రింకు సింగ్ క్యాచ్ పెట్టాడు. సో సూపర్ ఓవర్లో ఇద్దరు బ్యాట్స్మెన్ అవుట్ అయితే అవుట్, అంతే, మీ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. సో మూడు బాళ్ళ ముచ్చట అయిపోయింది వాళ్ళు. సో 1 రన్ చేయాలి. 1 రన్ చేయడానికి ప్రిన్స్ యాదవ్ వేస్తేనే, మొహసిన్ ఖాన్ వేస్తేనే, షమి వేస్తేనే, ఎవరు వేస్తే వెళ్ళాను. ఒక బాల్కి బౌండరీ కొట్టి రింకు సింగ్ గెలిపించారు. సో రింకు సింగ్ సింగిల్ హ్యాండెడ్గా ఒంటి చేత్తో ఓడించాడు లక్నోని. ఒంటి చేత్తో లక్నోని ఓడించిన రింకు సింగ్. సో అది గుర్తుండిపోద్ది. అప్పుడు 5 6లు యష్ దయాల్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తర్వాత అతను బయటపడి చాలా బాగా కంబ్యాక్ అయ్యాడు. లాస్ట్ సీజన్లో ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ది ఆర్సీబీ విన్నింగ్ టీమ్. మళ్ళీ కష్టాల్లో ఉన్నాడు, వేరే విషయం. బట్ రింకు సింగ్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం నిజంగా ఎక్స్ట్రాడినరీ. టాస్ గెలిచి లక్నో వాళ్ళు ముందుగా కేకేఆర్ బ్యాటింగ్. కేకేఆర్ స్టార్టెడ్ అప్ వెరీ బ్యాడ్లీ, వెరీ పూర్లీ. దారుణంగా స్టార్ట్ చేసేవాడు. వరుసగా వికెట్లు పడడం, ఫినాలన్ డక్అవుట్ అవడం, తర్వాత రహానే అవుట్ అవడం. సో వాళ్ళు ది స్టార్టెడ్ అప్ వెరీ బ్యాడ్. అంటే మొహసిన్ ఖాన్ వాజ్ గెటింగ్ ఆల్ ద వికెట్స్, షమి వాజ్ ఆల్సో బౌలింగ్ వెల్. సో చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో కనిపించారు వాళ్ళు, చాలా హోప్లెస్ కనిపించారు. బట్ వాళ్ళని రెస్క్యూ చేసింది ఎవరు? రింకు సింగ్ 83. మిగతా వాళ్ళు ఎవ్వరూ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్ చేయని పరిస్థితుల్లో కెమెరాన్ గ్రీన్ కొన్ని లస్టీ హిట్స్ కొట్టాడు. కానీ అతను కూడా పెద్దగా అతను సీజన్ అట్లా మురిపించి అవుట్ అవ్వడం తప్ప అతను నిలబడింది ఏం లేదు. బట్ రింకు సింగ్ మాత్రం ఆడిన జమ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్, దానివల్ల వాళ్ళు 155 చేయగలిగారు. 155 వాజ్ బిలో పార్. ఈవెన్ లక్నోలో మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ
యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వాజ్ 150 160 ఉంది. బట్ స్టిల్ దట్ కెన్ బీ ఈజీలీ అచీవ్డ్. మళ్ళీ వాళ్ళు మార్ష్ ఓపెనింగ్ జోడీకి రివర్ట్ అయ్యారు బాగానే ఉంది, కానీ మార్ష్ తొందరగా వెళ్ళిపోయాడు. అండ్ వికెట్లు రెగ్యులర్ ఇంటర్వల్స్లో పడడం. ఓకే, మార్క్రమ్ అండ్ రిషబ్ పంత్ మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది, కానీ వాళ్ళు చాలా స్లోగా ఆడారేమో అనిపించింది. చాలా స్లోగా ఆడారేమో. తర్వాత వాళ్ళ మీద ప్రెషర్ పడింది, ఎందుకంటే రన్ రేట్ బాగా పెరిగిపోయింది. మార్క్రమ్ రిషబ్ పంత్ వాళ్ళ పార్ట్నర్షిప్ వల్ల మేలు జరిగిందో కీడు జరిగిందో నాకు అర్థం కాలేదు మొత్తం మీద. బట్ కోర్స్ కేకేఆర్ బౌలింగ్ చాలా బాగుంది, మంచి బౌలింగ్ చేశారు. దానివల్ల అది కూడా ఇంపాక్ట్ ఉంది. కానీ ఓవరాల్గా ఎల్ఎస్జీలో, ఎందుకంటే ఇది రీసెంట్గా వాళ్ళు 160 ఆర్ఆర్కి అగేన్స్ట్గా 160 కూడా చేంజ్ చేయలేకపోయారు కదా. సో ఇంత చిన్న స్కోర్ చేంజ్ చేయడంలో వరుసగా రెండోసారి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. హారబుల్ పర్ఫార్మెన్స్ బై ఎల్ఎస్జీ ఇలాంటి హోప్లెస్ సిచ్యువేషన్. కేకేఆర్ కూడా హోప్లెస్గా అనిపించింది, కానీ ఈ వరుస 2 విజయాలతో వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంది. బికాజ్ రింకు సింగ్ ఈజ్ ద స్టార్ ఆఫ్ బోత్ ద విన్స్. కానీ వీళ్ళు ఆడుతున్న తీరు ఏమాత్రం కాన్ఫిడెన్స్ మనకి ఇవ్వలేదు. బదోని కాసేపు నిలబడ్డాడు, కానీ బదోని అవుట్ అయిన తర్వాత హిమ్మత్ సింగ్ చివరిలో, అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు టీంలో, అతనికి అవకాశం ఇచ్చారు, అతను బాగా ఆడాడు. బట్ లాస్ట్ ఓవర్లో కార్తిక్ త్యాగి ఒక నో బాల్ వేయడం, చాలా హై నో బాల్ వేయడం, హై ఫుల్ టాస్తో, మళ్ళీ దాన్ని ఇంకొక హై ఫుల్ టాస్ నో బాల్ వేయడం. దానివల్ల లాస్ట్ ఓవర్లో ఐ థింక్ 18 రన్స్ ఎంత కావాలి, చాలా కష్టం టెయిల్ ఎండర్స్ ఫర్ బ్యాటింగ్. కానీ షమి ఆఖరి బాల్కి 6 కొట్టడం, దాంతో ఇంకా ఎక్సైట్మెంట్ జనరేట్ అయింది, ఇంకా ఎక్సైట్మెంట్ జనరేట్ అయింది. కానీ ఆ సూపర్ ఓవర్ అంటే లాస్ట్ బాల్కి 7 రన్స్ కావాల్సి వచ్చినప్పుడు అతను 6 కొట్టాడు. మొహమ్మద్ షమి ఇలా ఆడతాడు అంటే అతను బ్యాటింగ్ ఎబిలిటీ మనకు తెలుసు. లాస్ట్ టెస్ట్ మనకు గుర్తుంటుంది 22 అనుకోండి, 22 or 21. సో అతను అలాంటి బ్యాటింగ్ ఎబిలిటీ మనకు తెలుసు. కానీ ఐ థింక్ లక్నో బ్యాటింగ్ టోటల్ దారుణంగా బ్యాటింగ్ చేశారు. 156 చేయలేకపోవడం అనేది పెద్ద తప్పు. సూపర్ ఓవర్కి వెళ్ళిందా లేకపోతే సూపర్ ఓవర్ దాని ముందే వాళ్ళ బ్యాటింగ్లో ఇలా ఆడుతూ ఉంటే వాళ్ళు ఈ సీజన్లో కాదు, నెక్స్ట్ సీజన్లో రికవర్ అవ్వడం కూడా కష్టం. బట్ ఇట్ వాజ్ ఏ టెరిఫిక్ మ్యాచ్. మొట్టమొదటి సూపర్ ఓవర్ చూసాం. బట్ సూపర్ ఓవర్ లాస్టెడ్ ఫర్ జస్ట్ 4 balls బోత్ ఇన్నింగ్స్. అంటే 12 balls ఉండాలి, కానీ 4 balls ముగిసింది. బట్ ఎనీవే, ఇట్ వాజ్ ఏ థ్రిల్లింగ్ మ్యాచ్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రింకు సింగ్, టేక్ ఏ బావ్.